నమస్తే అండి. గురుగీత గురు పరమాత్మ గురించి మనకు వివరిస్తూ, గురు పాదోదకం పానం గురోరుచ్ఛిష్ట భోజనం గురుమూర్తే సదా ధ్యానం గురోర్నామ సదా జపః. గురు పాద తీర్థాన్ని పానం చేయాలి అని మనం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. అంటే కనీసం మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుపుకునే సందర్భంలో అయినా సరే గురు పూజను నిర్వహించుకోవాలి. కనీసం గురువు యొక్క పాదాలు కడిగి ఆ తీర్థాన్ని తీసుకుని మిగిలిన దాన్ని శిరస్సును చల్లుకోవాలి. దీనివల్ల శిష్యుడికి కలిగే ప్రయోజనం అపారం. సమస్త తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం, పాపం అనే బురద పూర్తిగా కడిగి వేసిన పుణ్యం, చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆత్మానాత్మ వివేకం, వైరాగ్యం కలుగుతుంది. జన్మలకు కావలసిన కర్మలన్నీ, రాబోయే జన్మలకు కావలసిన కర్మలనేవి నశిస్తాయి. గురువుని మనోవాక్కాయాలనే త్రికరణాల ద్వారా నిజంగా నమ్మిన పరమభక్తుడు విధిగా తప్పనిసరిగా గురుపాద తీర్థాన్ని పానం చేయాలి. తీర్థాన్ని పానం చేయటే కాదు, గురు ఉచ్ఛిష్ట భోజనం కూడా చేయాలి. గురువు తాను స్వీకరించిన తర్వాత మిగిలిన దాన్ని శిష్యుడు భుజించాలి. భుక్తాన్న భోజనం అంటే మరొక అర్థం కూడా ఉంది. ఆత్మానుభూతి పొందిన గురువు ఏ అఖండ ఆనంద రసామృతాన్ని పానం చేస్తున్నాడో దానినే తాను కూడా అనుభవించటం. ప్రతిరోజు తాను భుజించే పదార్థాన్ని గురు ప్రసాదంగా స్వీకరించాలి. ఆ తర్వాత గురుమూర్తి యొక్క ధ్యానం, గురువు యొక్క రూపాన్ని మనసులో స్మరిస్తూ ధ్యానించటం. ప్రతిరోజు చేసే సాధనాల్లో ప్రథమంగా గురుమూర్తిని స్మరిస్తూ సాధన చేయాలి. గురు మంత్ర జపం, గురు అనే రెండక్షరాలు జపించటం కాదు, నీ గురువు నీకు ఉపదేశించిన మంత్రాన్ని దీక్షతో పట్టుదలతో జపించాలి. ఆ మంత్రం యొక్క అర్థాన్ని భావించాలి. ఇలా పానం, భోజనం, ధ్యానం, జపం ఈ నాలుగింటిని గురుతత్వం గ్రహించి చెయ్యాలి. గురు ధ్యానం, గురు కీర్తనం ఎందుకంత ముఖ్యమైనవి? ఎందుకంటే గురువు శివుడే, శివుడు గురువే, గురువే శివుడు, శివుడే గురువు అని ఇంతకు ముందే చెప్పారు. దాన్ని నిరూపించడానికే మనకి తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు. తర్వాత శ్లోకం చూద్దాం. 33వ శ్లోకం. స్వదేశికస్యైవ చ నామ కీర్తనం భవేదనంతస్య శివస్య కీర్తనం. స్వదేశికస్యైవ చ నామ చింతనం భవేదనంతస్య శివస్య చింతనం. తన గురువు యొక్క నామాన్ని కీర్తించటం అనంత స్వరూపుడైన శివుడు అంటే భగవంతుని కీర్తనం అవుతుంది. అంటే గురు కీర్తనం పరమేశ్వరుని కీర్తనమే అవుతుంది. అలాగే తన గురువు యొక్క నామ మంత్రాన్ని ధ్యానించటమే పరమేశ్వరుని యొక్క ధ్యానం అవుతుంది. అంటే గురు ధ్యానమే పరమేశ్వర ధ్యానం. గురు కీర్తనం, గురు ధ్యానం ఎప్పుడూ చేయాలి. అదే పరమేశ్వర కీర్తనం, పరమేశ్వర ధ్యానం అవుతుంది. గురువు పరమేశ్వరుడు ఒక్కటే అనేది మనకి ఇలా రుజువు అవుతుంది. గురువు యొక్క పాదరేణువు వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలియజేస్తున్నారు తర్వాత శ్లోకంలో. సంసార సాగరాన్ని దాటే ఉపాయం 34వ శ్లోకంలో చెప్తూ, యత్పాదాంబుజరేణుర్వై ఓపి సంసార వారధౌ సేతు బంధాయతే నాదం దేశికం తముపాస్మహే. గురువు యొక్క పాదరేణువు అంటే పాదాలకు అంటిన మట్టి రేణువు అనంతమైన మహాభయంకరమైన ఈ సంసారం అనే సాగరాన్ని అంటే భవసాగరాన్ని దాటటానికి సేతుబంధం, సేతుబంధం అంటే వంతెన, సంసార భవసాగరాన్ని దాటటానికి వంతెన అవుతుంది. నిజంగా ఈ అన్ని సముద్రాల కంటే సంసారం అనే సముద్రమే అంతూ దరి లేదు. దీనిని దాటాలంటే గురుపాదాలనే నౌక తప్ప మరింకేమీ లేదు. గురుపాద రేణువు వంతెన అంటున్నారు. అంటే సంసార సాగరాన్ని, జనన మరణాలను తరించి అవతల ఒడ్డైన మోక్షాన్ని పొందాలి అంటే గురుపాదాలని పట్టుకోవటం తప్ప వేరే ఉపాయం ఏది లేదు. అలాంటి గురువుకి నమస్కారాలు అని తెలియజేస్తున్నారు. అన్ని అనర్థాలకి కారణమైన శోకమోహాలు తొలగించుకునే ఉపాయాన్ని 35వ శ్లోకంలో చెప్తున్నారు. 35 చూద్దాం. యదనుగ్రహ మాత్రేణ శోకమోహౌ వినశ్యతః తస్మై శ్రీదేశికేంద్రాయ
నమోస్తు పరమాత్మనే. శోకమోహాలే అన్ని అనర్థాలకి కారణం. శోకం, మోహం. ఈ లోకంలో అందరికీ మోహం సహజంగానే ఉంటుంది. మోహం అంటే జీవుడు వేరు, పరమాత్మ వేరు, నేను వేరు, నేనిక్కడ, దేవుడు అక్కడ, నువ్వు ఉత్తముండా, నేను పాతకుండా, నువ్వెక్కడో ఉండేవాడివి, నేను సామాన్యమైన వాడిని. ఇది మోహం అంటే. అంటే పరమాత్మ వేరు, నేను వేరు అనే భావం. ఈ కారణంగానే శోకం, దుఃఖం కలుగుతున్నాయి. ఎందుకు? ఉన్నదొక్కటే పరమాత్మ, దానికన్నా వేరుగా రెండోదేదీ లేదు. మరి ఆ పరమాత్మని నేనే అని తెలిస్తే, అది అనుభవంలోకి గాని వస్తే ఇంకా శోకం ఎక్కడుంటుంది, మోహం ఎక్కడుంటుంది? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర తత్ర కో మోహః కః శోకః ఏకత్వమను పశ్యతః. ఎక్కడిది? ఈశావాస్యోపనిషత్తు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వమను పశ్యతః. కాబట్టి మోహం వల్లనే శోకం కలుగుతుంది. అంటే నువ్వు వేరు, నేను వేరు, పరమాత్మ వేరు, నేను వేరు. ఇక్కడే మోహం. మోహం వల్లనే దుఃఖాలు, కష్టాలు, బాధలు అనేవి కూడా కలుగుతున్నాయి. మరి శోకం తొలగాలంటే మోహం తొలగిపోవాలి, మోహం నశించాలి. మరి మోహం నశించాలంటే గురుదేవుని కరుణా కటాక్షం కావాలి. ఆ గురుదేవుని కటాక్షం ఎప్పుడు సిద్ధిస్తుంది? ఎలా సిద్ధిస్తుంది? మనం గురుతత్వాన్ని గ్రహించి సేవించినప్పుడు. అంటే ఇష్టదైవంపై గల భక్తిని తన గురుదేవుని మీద చూపించి, మనకు ఒక పరమాత్మ ఏదో ఒక భగవంతుడి యొక్క ఏదో ఒక రూపం మనకి ఇష్టమవుతుంది. ఆ రూపం పట్ల ఉన్న ప్రేమని, ఇష్టాన్ని గురుదేవునిపై చూపి ఆయన్ని పరమాత్మగా భావించి ఎప్పుడైతే సేవిస్తామో అప్పుడు గురు అనుగ్రహం మనకి లభిస్తుంది. మరి గురు అనుగ్రహం లభిస్తే చాలు, జీవ బ్రహ్మైక్య జ్ఞానం సిద్ధిస్తుంది. ఇప్పటిదాకా వేరుగా భావించబడే జీవుడు సర్వత్రా ఉన్న ఏకైక బ్రహ్మమే అనే జ్ఞానం కలిగి, ఇప్పటి వరకు జీవుడు వేరు, దేవుడు వేరు అనుకున్న నేను సర్వత్రా ఉన్న ఏకైక బ్రహ్మము, అదే నేను అనే జ్ఞానం కలిగి మోహం తొలగిపోతుంది. దాంతో శోకం కూడా తొలగిపోతుంది. కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సర్వ అనర్థాలు తొలగిపోతాయి. గురు అనుగ్రహం వల్ల ఇంకేమైనా ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయేమో 36వ శ్లోకంలో చూద్దాం. యస్మాదనుగ్రహం లబ్ధ్వా మహదజ్ఞానముత్సృజేత్ తస్మై శ్రీదేశికేంద్రాయ నమశ్చాభీష్ట సిద్ధియే. ప్రతి జీవికి మూల జ్ఞానం గొప్పదైన అజ్ఞానం, సకల అనర్థానికి మూల కారణమైన అజ్ఞానం ఉంది. అందరికీ ఉన్నది మూల కారణమైన అజ్ఞానం. ఈ అజ్ఞానం తొలగిపోవాలి. ఎలా తొలగిపోవాలి? అఖండ ఆత్మజ్ఞానం వల్ల తొలగిపోతుంది. నేను దేహాన్ని అనే అజ్ఞానం పోవాలంటే నేను ఆత్మని అనే అఖండ జ్ఞానం కలగాలి. అదే అపరోక్షాను జ్ఞానం. దాన్నే అనుభూతి అవటం అంటారు. అపరోక్ష జ్ఞానం అంటే ఏమీ కాదు, నేను ఆత్మని అనే అనుభూతి కలగటమే అపరోక్షాను జ్ఞానం. అనుభవ జ్ఞానం కలగాలి. ఇలాంటి జ్ఞాన సిద్ధి వల్ల సకల అభీష్టాలు సిద్ధిస్తాయి. మరి అలాంటి జ్ఞాన సిద్ధి కలగాలంటే గురువు యొక్క అపార అవ్యాజ కరుణకు పాత్రులం కావాలి. అందుకోసం నీ గురువుని పరమాత్మగా భావించి సేవించాలి. గురు సేవ, గురుపాద తీర్థ సేవనం, గురు పూజ, నిరంతర గురుస్మరణ అనేవి లభించటం అదృష్టంగా భావించి అవకాశాన్ని కల్పించుకుని, లేదా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గురు కటాక్షాన్ని పొంది సమస్త అభిష్టాలు సిద్ధింపజేసుకోవాలి. ఇక్కడ పరోక్ష జ్ఞానం ఎలా లభిస్తుంది? ఇందాక అపరోక్ష జ్ఞానం అనుకున్నాం కదా. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రం, గురువుల నుండి, ఇప్పుడు శాస్త్రాల ద్వారా శాస్త్రాలని, గురువులను తెలుసుకొని వాటిని మనకి అర్థమయ్యే విధంగా బోధించటం, అది పరోక్ష జ్ఞానం. అంటే గురువుల ద్వారా శాస్త్రాన్ని వినటం, తెలుసుకోవటం, శ్రవణం అన్నది పరోక్ష జ్ఞానం. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని తన అనుభవంలోకి తెచ్చుకోవటం అపరోక్షం. అంటే నేను ఆ ఆత్మని,
నేనేదో గురువు చెప్పినట్లు ఆత్మనే ఆయన చెప్తున్నారు, కానీ నాకు అది అవగాహనలోకి రావాలి కదా, అనుభవంలోకి రావాలి కదా. అంటే సాధన చెయ్యగా చేయగా అపరోక్ష జ్ఞానం తొందరగా రాదు. పరోక్ష జ్ఞానం అంటే శ్రవణం ద్వారా నేర్చుకుంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గురువుల ద్వారా, శ్రవణం ద్వారా చక్కగా మనకి అర్థమయ్యేటట్లుగా తగిన ఉపమానాలతో గురువు చెప్తూ ఉన్నప్పుడు దాన్ని చక్కగా శ్రవణం చేస్తాం, మళ్ళీ గుర్తు చేసుకుంటాం, మననం చేస్తాం. దాన్ని మనం మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి నిధిధ్యాసన చేస్తాం. అలాగే గురువిచ్చిన మంత్రాన్ని జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, ఆత్మ విచారణ చేస్తాం. ఇందులో సమాధి స్థితిని పొందిన తర్వాత, అంటే సమాధి అంటే సమమైన బుద్ధి, అందరూ ఒక్కటే, అన్ని ప్రాణులు ఒకటే, నీకు కనిపించేదంతా పరమాత్మ తప్ప మరొకటి కాదు అని అనుభవంలోకి రావటం. నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అని తన అనుభవంలోకి తెచ్చుకోవటమే అపరోక్ష జ్ఞానం. ఇప్పుడు ఈ రెండింటికి ఉన్న తేడా తెలిసిందా? పరోక్ష జ్ఞానం అంటే గురువు ద్వారా శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని పొందటం, అది పరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానం అంటే తన అనుభవంలోకి తెచ్చుకుని తాను ఆత్మని అని అనుభవంలోకి రావటం, అది అనుభవ జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. గురువు సాక్షాత్తు ఈశ్వరుడే అనే భావాన్ని దృఢపరచుకోవటం కోసం ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందిస్తున్నాడు మహాదేవుడు. ఇవన్నీ చెప్పేది ఎవరు? పరమేశ్వరుడు, పార్వతీదేవుడు. 19వ శ్లోకం ఇది. ఇక్కడి నుంచి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి, అందులో ఈ 19వ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనది. కాశీ క్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం గురుర్విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ. ఈ అధ్యాయంలో ఎప్పటికీ మరువకూడని శ్లోకమే 19వ శ్లోకం. ఇది ఒక మంత్రం లాంటిది. మళ్ళీ ఇప్పుడు 37వ శ్లోకం కూడా అలాగే 37, 38 శ్లోకం. ఇంతకు ముందు నేర్చుకున్న 19వ మంత్రము, 19వ మంత్రంలో ఏం చెప్పారు మనకి? ఎవరైతే తన ఇష్ట దైవంపై ఎంతటి భక్తి ప్రపత్తులు కలిగి ఉంటారో అంతటి భక్తి ప్రపత్తులను తన గురువుపై చూపిస్తారో అలాంటి వాళ్ళకి వేదాంత శాస్త్ర గూఢార్థాలన్నీ చక్కగా అవగతమవుతాయి. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలోని 10 శ్లోకాలకి చివర తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అని ఉంటుంది. ఎందుకు అంటే గురు ఉపాసన. ఎందుకు గురు ఉపాసన? ఎవరు శ్రద్ధాభక్తులతో తీవ్రమైన సత్యాన్వేషణ బుద్ధితో గురువులను సేవిస్తారో అలాంటి మోక్షార్థులైన వాళ్ళకి ఈ జ్ఞానం అంటే ఈ ఉపనిషత్తుల జ్ఞానం, అదే ఆత్మ జ్ఞానం తప్పక సిద్ధిస్తుంది. ఇది 19వ శ్లోకం యొక్క అర్థం. అందుకని తప్పనిసరిగా తన గురువుని తను ఇష్టపడే దైవంతో, ఆ దైవమే ఈ గురువు అనే భావనతో ఉపాసన చేయటం. ఇప్పుడు అలాగే 37వ శ్లోకంలో చెప్తూ, ఇప్పుడు 37, 38 ఇప్పుడు నేర్చుకునే శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? గురువు సాక్షాత్తు పరమేశ్వరుడే అనే విషయాన్ని సంపూర్ణమైన సాదృశ్యంతో తెలియజేస్తున్నారు మహాదేవుడు. అంతేకాదు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న గురు భక్తుడైన ఉత్తమ శిష్యుని యొక్క జీవితం సర్వం గురుదేవుని సన్నిధానం ముందే పూర్తి అగుతోంది అనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాడు పరమేశ్వరుడు. ఎలాగట? గురుదేవుని నివాసమే కాశీక్షేత్రం. అంటే ఎక్కడ గురువు ఉంటే అదే కాశీక్షేత్రం. గురుదేవుని పాదతీర్థ సేవనమే గంగా తీర్థ సేవనం. గంగలో మునగటం అంటే గురువు యొక్క పాదాలను కడిగి ఆ తీర్థాన్ని సేవించటమే, అదే గంగా తీర్థం. గురుదేవుడే సాక్షాత్తు కాశీలో నివసిస్తున్న విశ్వేశ్వరుడు. గురుదేవుని వద్ద శ్రవణం చేసి నిశ్చయించుకున్న బ్రహ్మజ్ఞానమే తారక మంత్రం అని సంపూర్ణంగా విశ్వసించాలి. ఇది పరమశివుడే పార్వతీదేవికి గురువు యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, నేను కాశీలోనే కాదు, గురువు నివసించే ప్రాంతమే కాశీక్షేత్రం. ఆయన ఏ ఊర్లో ఉండనివ్వండి, ఎక్కడ ఉండనివ్వండి, ఆయన ఉన్న ప్రాంతమే కాశీక్షేత్రం. గురుదేవుని పాదతీర్థమే గంగా తీర్థం. గురుదేవుడే సాక్షాత్తు కాశీలో నివసించే విశ్వేశ్వరుడు. గురుదేవుని వద్ద శ్రవణం చేసి నిశ్చయించుకున్న బ్రహ్మజ్ఞానమే తారక మంత్రం. ఇది సంపూర్ణంగా మనందరం విశ్వసించాలి. అంటే పవిత్రమైన కాశీ క్షేత్ర నివాసం, పవిత్రమైన గంగా తీర్థ స్నానం, శ్రీ కాశీ విశ్వేశ్వర దర్శనం, తారక మంత్రోపదేశం, ఇవన్నీ గురువు సాన్నిధ్యం వల్లే లభిస్తున్నాయి.
పైన చెప్పిన 4 చర్యల వల్ల పరమ ప్రయోజనం గురు సన్నిధానంలోనే లభిస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ఉండాలి. మనం ఒక విగ్రహం ముందు నుంచుని నమస్కారం చేస్తాం, పూజ చేస్తాం, నైవేద్యం సమర్పిస్తాం, హారతిస్తాం. ఇవన్నీ విగ్రహానికి చేస్తున్నాం అనుకుంటామా, భగవంతునికి చేస్తున్నాం అనుకుంటామా? మన భావన ఎలా ఉంటుంది? విగ్రహానికి నేను పూజ చేస్తున్నాను అనుకుంటామా, లేదా పరమాత్మకి పూజ చేస్తున్నాం అనుకుంటామా? అంటే పరమాత్మకే చేస్తున్నాము. ఏ పూజ చేసినా అందులోని పరమాత్మనే చూస్తాం. మరి భగవంతునికే చేస్తున్నామని కదా మన విశ్వాసం. ఇక్కడ కూడా అంతే. గురువుకు చేస్తున్నా పరమాత్మకు చేస్తున్నట్లే. గురువు పరమాత్మ అనే దీని యొక్క ఆంతర్యం. పురాణాలలో కాశీలో శివుడు మరణకాలంలో సకల జీవులకు ప్రణవ తారకాన్ని ఉపదేశిస్తున్నాడు అని ఉంది. దీనివల్ల జీవులు ముక్తులవుతారు అని తెలియజేస్తున్నారు. మరి కానీ ఇక్కడో సుతుల జ్ఞానం తెలిసిన శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడైన గురువు సాక్షాత్తుగా కన్నులకు కనిపిస్తున్నారు. ఎప్పుడో మరణకాలంలో కాక ఇప్పుడే జీవించి ఉండగానే అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నప్పుడే, బుద్ధి ప్రకాశంతో ఉన్నప్పుడే, ఎప్పుడో కాక ఏ కాశీ క్షేత్రంలోనూ కాక ఇక్కడే ఉన్న చోటనే, మనం ఉన్న చోటనే బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు, మంత్రోపదేశం చేస్తున్నారు. తద్వారా జీవులను బ్రహ్మత్వం నొందించి జనన మరణ రూప సంసార సాగరాన్ని తరింపచేస్తున్నారు. శాశ్వత ఆనందాన్ని, ముక్తిని ప్రసాదించడానికి కావలసిన జ్ఞానాన్ని అందజేస్తున్నది గురుదేవుడు. పురాణాల్లో భక్తి భావన కలిగించడానికి చెప్పిన విషయాన్ని ప్రత్యేకంగా అందించే గురువును విశ్వేశ్వరుడే అన్నా, గురువు నివసించే ప్రదేశం కాశీ క్షేత్రమే అన్నా, గురు పాదతీర్థం పవిత్ర గంగా తీర్థమే అన్నా అతిశయోక్తి ఏమైనా ఉందా? ఆలోచించాలి. బుద్ధిలోతుల్లోకి వెళ్ళి మరీ ఆలోచించాలి. అంతేకాదు, కాశీ క్షేత్రంలో నివాసం ఉండి మరణించే వాళ్ళందరికీ ముక్తి లభిస్తుందా? అది అపోహే గాని ముక్తి లభించదు. కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నివసించి అక్కడ శరీరాన్ని వదిలిపెడితే ముక్తి లభిస్తుందా? అలా కుదరదు అని చెప్తున్నారు. అంటే లభించదు అనే మనకి తెలుసు. ముక్తి అనేది అంత తేలికగా లభించేది కాదు, ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఇంకొకళ్ళు పుచ్చుకునేది కాదు. పుణ్యలోకాలు లభించటం అంత తేలికైతే కాదు. మోక్షం అనేది మన ప్రయత్నం వల్లే మనకి తెలుసు, అంతే తప్ప పరమాత్మ ఇచ్చేది కాదు. కాబట్టి గురువు బోధించే ఆత్మజ్ఞానమే ప్రణవ మంత్రం. ఏదైతే గురువు బోధిస్తున్నారో అదే ప్రణవం. ప్రణవం అంటే ఓంకారం. దానివల్లే ముక్తి అవుతుంది. కాశీ క్షేత్రంలో నివాసం ఉంటే సరిపోదు. గంగా స్నానం చేసి తీర్థాన్ని సేవించాలి, అది చాలదు. విశ్వేశ్వరుని దర్శించాలి, అది చాలదు. మంత్రాన్ని స్వీకరించాలి. గురు సాన్నిధ్యంలో అన్ని జరుగుతాయి. ఈ చేసేవన్నీ కాశీ క్షేత్రంలో ఏవైతే చేస్తున్నారో అవన్నీ గురు సన్నిధిలోనే జరుగుతాయి. ఇంతకు ముందు గురువుకు చేయవలసిన శుశ్రూషని సూక్ష్మంగా తెలియజేశారు, దాని ప్రయోజనం కూడా తెలియజేశారు. గురువుని సాక్షాత్తు పరమాత్మగా భావించి భక్తితో గురు పాదాలు కడిగి గురుపాద తీర్థాన్ని సేవించి మిగిలిన దాని శిరస్సును ధరిస్తే కలిగే ప్రయోజనం ఏమిటో ఇంతకు ముందు తెలియజేశారు. అనేక ప్రయోజనాలున్నాయని కూడా తెలియజేశారు. అయితే వేదాంత శాస్త్రంలో గురు శుశ్రూషని 4 విధాలుగా చెప్పబడింది. 4 విధాలైన గురు శుశ్రూషలు ఉన్నాయి. ఒకటి స్థాన శుశ్రూష, చేసుకుంటే చేసుకోవచ్చు. స్థాన శుశ్రూష అంటే గురువు యొక్క ఆశ్రమం, గృహం, ఆరామం ఇలాంటి వాటిని శుభ్రం చేయటం. అంటే గురువు ఏ ప్రాంతంలో ఉంటారో, ఎక్కడుంటారో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయటం స్థాన శుశ్రూష. మొదటిది స్థాన శుశ్రూష. గురువు యొక్క ఆశ్రమం, గృహం, ఆరామం, ఆయన ఉండే ప్రదేశాన్ని శుభ్రం చేయటం, ఇది మొదటిది. రెండవది అంగ శుశ్రూష, గురువు యొక్క దేహానికి సేవ చేయటం, అలాగే రక్షించటం. గురువు పడుకున్నప్పుడు ఆయనకి ఇబ్బంది కలగకుండా పక్కన కూర్చుని పిసినకరతో విసరటం, పాదాలు ఒత్తటం, ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా చూడటం అనేది అది అంగ శుశ్రూష. ఇంకా కొంతమంది, నాకు తెలుసు మా గురువు గారు తెలుగు పాఠ
తెలుగు నేర్పించి తెలుగు మాస్టర్ అనమాట. ఆయన్నే మేము గురువుగా భావించేవాళ్ళం. కార్తీక మాసం వస్తే మా ఊర్లో కొంతమంది మగపిల్లలు ఆయన శిష్యులు అనమాట. శిష్యులంటే గురువు గారి దగ్గర నేర్చుకున్న తెలుగు పాఠాలు నేర్చుకుని ఆయనక కొన్ని శ్లోకాలు పద్యాలు ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవారు. అందుకు నిజంగా ఆయన గురువుగానే భావించాం అందరం కూడా. తెలుగు మాస్టర్ ఆవిడ్ని కూడా ఒక గురువుగా భావించి ఆడపిల్లలందరూ ఆవిడ వెనకాల, మగపిల్లలందరూ ఆయన వెనకాల వెళ్తూ గురువు గారితో పాటు కార్తీక మాసంలో వెళ్ళేటప్పుడు ఏంటంటే బట్టలు కూడా తీసుకుంటాం, పొడి బట్టలు. ఆయన బట్టలు ఒకళ్ళు మోసాడు. ఆయనకి ఆ ఆయన పట్టుకు వెళ్ళే మరి అక్కడ సంధ్యావందనం అది చేసుకుంటారు. వాటికి సంబంధించిన సామగ్రి ఒక సంచిలో పెట్టుకుని అది ఇంకొకళ్ళు తీసుకొచ్చేవారు. భలే బాగుండేది. కొంత దూరం ఏటి ఒడ్డుకి వెళ్ళి కొంత దూరం నడవాలి తెల్లవారుజాము చీకట్లో. ఆ చీకట్లో 4 అవుతుంటే 3:30, 4కే లేచేసి అందరం ఆడపిల్లలు అమ్మగారి వెనకాల, మగపిల్లలేమో మాస్టర్ వెనకాల అందరూ వెళ్ళి ఆ ఏటి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఇంకా తెల్లవారుతూ ఇంకా చీకటి ఉన్న టైంలోనే వంతెన కింద చక్కగా స్నానానికి అనుకూలంగా ఉండేది. అటువైపు వంతెనకి అటువైపు మగపిల్లలు, వంతెనకి ఇటువైపు ఆడవాళ్ళు అందరూ స్నానం చేసి అవన్నీ గురువు గారికి ఏమో పట్టుకున్న బట్టలు ఒకళ్ళు పట్టుకుంటే, పొడి బట్టలు పట్టుకుంటే ఆయన స్నానం చేసి వచ్చేస్తే ఆ బట్టని ఇంకొక పిల్లలు జాడించేవారు. అది అలా. ఎందుకంటే ఒక గురువుకి సేవ చేయాలని చిన్నప్పుడే తెలియని వయసులోనే గురువుల దగ్గర ఆ విధంగా అలా నేర్చుకుని మేం చేయకపోవచ్చు, మగపిల్లలు చేయటం చూసిన మూలా నాకు అర్థమవుతున్నది ఏంటి అంటే అంగ శుశ్రూష అంటే గురువు స్నానం చేస్తున్నప్పుడు వీపు రుద్దటం గాని, ఆయన బట్టను జాడించటం గాని, పొడి బట్టను పట్టుకోవటం గాని, ఆయనకి సంబంధించిన సంధ్యావందన పూజకు కావలసిన దేవతార్చనకు కావలసిన వస్తువులను పట్టుకోవటం గాని, వాటిని చేసి గురువు వెనకాలే నడవటం, గురువు చెప్పినట్లుగా వినటం, ఇదంతా కూడా అంగ శుశ్రూషలోకి వస్తుంది. అది. ఇక 3వది భావ శుశ్రూష. గురువే తల్లి తండ్రి సర్వస్వము ఆయనే. ఇంకా నాకు వేరే ఏది లేదు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే అది మొదటి జన్మ. నన్ను మరి అజ్ఞానం అనే చీకటి నాలోంచి తొలగించిన గురువుని ఆయన నాకు పునర్జన్మ ప్రసాదించిన వ్యక్తి కాబట్టి ఆయనే తల్లి తండ్రి గురువు దైవం సర్వము ఆయనే అని భావించటమే భావ శుశ్రూష. 4వది ఆత్మ శుశ్రూష. గురువుకి ఇష్టమైన పదార్థాలు అడగకుండా తెచ్చి ఇవ్వటం. ఖరీదైనవి కాదు. ఆయనకి ఎప్పుడు ఏ అవసరంలో లోపల ఇంట్లో ఉంటుంది. ఆయన స్నానం చేసి వచ్చి రాగానే కాళ్ళకి మళ్ళీ బయటకు నుంచి స్నానం చేసి వస్తారు కాబట్టి ఇంట్లో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తారు. అలా గముక్కలు కాళ్ళకి నీళ్లు ఇవ్వటం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చునే ప్రదేశం, మళ్ళీ ఇంట్లో కూర్చుని ఆయన సంధ్యావందనం జపం అన్ని చేసుకుంటారు. అక్కడ వాటిని అవన్నీ శుభ్రం చేసి పెట్టడం. అలా ఆయనకి ఎప్పుడు ఏది అవసరమో వాటిని అందించటం, తెచ్చి ఇవ్వటం, గురువు చేసే లోక కళ్యాణకారకమైన పనులలో అడగకుండా సహాయపడటం, ఇది ఇందులో పాల్గొనటం అనేది ఆత్మ శుశ్రూష అవుతుంది. అంటే గురువు మనస్సెరిగి ప్రవర్తించటం. గురువు మనస్సెరిగి ప్రవర్తించే పక్కనున్న శిష్యుడికి ఆయన ఎప్పుడు ఆయనకి ఏది అవసరం ఉన్నది, ఎవరైనా వస్తే ఆయనతో మాట్లాడేటప్పుడు అందరూ కాకుండా గురువు గారు కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోమని, లేదా తర్వాత గురువు గారు లేచాక రమ్మని చెప్పడం, ఆయనకి శబ్దం కాకుండా ఆయనకి ఇబ్బంది లేకుండా పక్కనే ఉండి విసురుకరతో విసురటం. ఇప్పుడంటే ఫ్యాన్లు ఉన్నాయి, ఒకప్పుడు ఫ్యాన్లు లేవు. లేదు ఆ తలుపు దగ్గరికి వేసి ఆ ఇబ్బంది కలగకుండా, పిల్లలు ఎవరైనా అక్కడ అల్లరి చేస్తుంటే వాళ్ళు అల్లరి చేయకుండా మీరు మెల్లగా చదువుకోండి. ఎందుకంటే మాస్టర్ ఇంటికి వచ్చే మాస్టర్ ఉన్నారంటే మాస్టర్ ఇంటికి పిల్లలందరూ చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటే వీళ్ళు గోల పెడుతుంటే మళ్ళీ ఆయన పడుకోవటం అవ్వదు కదా. అందుకని ఏ సెలవు రోజు ఆయన కాసేపు పడుకుంటే ఈ పిల్లల్ని అల్లరి చేయకుండా మిగిలిన పెద్ద పిల్లల్ని చూడటం, ఇదంతా ఒక గురువుకి శిష్యులు చేసే ఆయన యొక్క మనస్సెరిగి ప్రవర్తించడం. అది చిన్న వయసు. మరి అదే ఆత్మజ్ఞానాన్ని బోధించే గురువులైతే, అంటే చిన్న వయసులో నేను చూసిన దాన్ని చెప్తున్నాను. అదే ఆత్మజ్ఞానాన్ని బోధించే గురువులకైతే వారికి తగినట్లుగా వాళ్ళ మనస్సు ఎరిగి ప్రవర్తించటం, ఇది ఆత్మ శుశ్రూష. ఇప్పుడు శుశ్రూషలు తెలిసే కదా. స్థాన శుశ్రూష అంటే గురువు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం. అంగ శుశ్రూష అంటే గురువు యొక్క దేహానికి సేవ చేయడం, అలాగే రక్షించటం అక్కడ. 3వది భావ శుశ్రూష. గురువునే తల్లి తండ్రి గురువు దైవం అన్ని గురువే అని భావించడం.
ఆత్మ శుశ్రూష అంటే గురువు అడగకుండా అన్ని తెచ్చివ్వటం, గురువు మనసరిగి ప్రవర్తించడం. గురువు చేసే లోక కళ్యాణకారకమైన పనుల్లో అడగకుండా సహాయపడుతూ ఉండటం, అందులో పాల్గొనడం. ఇంతవరకు గురువును శివస్వరూపంగా, ఈశ్వర స్వరూపంగా భావించి సేవించాలని చెప్పారు. గురు నివాసం కాశీ క్షేత్రం అని, గురుపాద తీర్థం గంగయ్యని, గురువు విశ్వేశ్వరుడని, గురు బోధ ప్రణవ మంత్రమని చెప్పి ఇప్పుడు గురువు అంటే కేవలం ఈశ్వరుడేనా, ఇంకే స్వరూపము లేదా అని మనలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. కాబట్టి ఇంకొక రూపంలో చెప్తున్నారు. గురువుని ఇప్పుడు విష్ణు స్వరూపుడుగా చెప్తున్నారు. ఇందాక శివస్వరూపం చెప్పారు, ఇప్పుడు గురువుని విష్ణు స్వరూపంగా, అంటే పరమాత్మకి భేదం లేదు అని చెప్పడం కోసం ఈ శ్లోకాలు అన్నమాట. గురు సేవా గయా ప్రోక్త దేహస్యాత్ అక్షయో వటః తత్పాదం విష్ణుపదం స్యాత్ తత్ర దత్త మనస్తతం. గయా క్షేత్రం విష్ణు క్షేత్రం, కాశీ క్షేత్రం శైవ క్షేత్రం. గురువు శివకేశ స్వరూపం. శివుడికి కేశవుడైన విష్ణుమూర్తికి భేదం లేదు. రెండు రూపాల్లో ఉన్నది కూడా గురువే. అందుకే గురువుని ముందుగా కాశీ క్షేత్రంతో ఏకత్వాన్ని చెప్పి ఇప్పుడు గయా క్షేత్రంతో సాదృశ్యాన్ని చెప్తున్నారు. మళ్ళీ పోలిక, సాదృశ్యం అంటే పోలిక. గురు సేవ గయా క్షేత్రం అన్నారు. గురు సేవ చేస్తే అది గయా క్షేత్ర దర్శనం అవుతుంది. గయా అంటే గయకు వెళ్ళిన వాళ్ళు, ఆ గయా క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న వటవృక్షాన్ని, విష్ణు పాదాలని దర్శించి సేవిస్తూ ఉంటారు. దానితో గయా క్షేత్ర దర్శన పుణ్యఫలం లభిస్తుంది. అంతే, అంతకన్నా అధికమైన ఫలితాన్ని గురుదేవుని సేవించి, గురుమూర్తిని ధ్యానించి, గురు పాదాలని ఆశ్రయించి సేవించినట్లయితే పొందగలరని, అంతేకాక తన మనస్సు సర్వవ్యాపక చైతన్య స్వరూపమైన పరమాత్మ యందు లీనమై ఐక్యమైపోయి పరమాత్మ స్వరూపమే అవుతుందని ఇక్కడ తెలియచెప్తున్నారు. భక్తి శ్రద్ధలతో గురువుకు సేవ చేయడాన్ని ఇక్కడ గయాక్షేత్రం అన్నారు. గయాక్షేత్రాన్ని దర్శిస్తే ఏ పుణ్యఫలం కలుగుతుందో, భక్తి శ్రద్ధలతో గురువుకు సేవ చేస్తే అంతకన్నా ఎక్కువైన అనంత ఫలం కలుగుతుంది అని దీని భావం. గయాక్షేత్రంలో వటవృక్షం ఉన్నది కదా, మరి దానిని దర్శించుకుని నమస్కరిస్తారు. ఇక్కడ గురువు యొక్క దేహమే వటవృక్షం. వటవృక్షం అంటే గురువు యొక్క దేహం. అంటే గురువు యొక్క దేహాన్ని దర్శించుకోవటం, నమస్కరించుకోవటం, సేవించుకోవటం వటవృక్ష దర్శన ఫలం కన్నా అధిక ఫలాన్ని ఇస్తుంది. పరమాత్మను చేరటానికి సహాయపడే గురువు అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇక గయాక్షేత్రంలో విష్ణు పాదం ఉన్నది కదా, ఇక్కడ గురుదేవుని పాదమే విష్ణు పాదం. అంటే కాబట్టి గురు పాదాన్ని సేవిస్తే విష్ణు పాదాన్ని దర్శించినట్లే అవుతుంది. ఆ ఫలితం కన్నా ఇంకా ఎక్కువ ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. గురు పాదం నందు మనస్సు నిలిపి ధ్యానిస్తే ఆ మనస్సు సర్వవ్యాపక చైతన్యమైన ఆత్మయే అవుతుంది. అంటే గురుపాద ధ్యానం వల్ల చిత్తం సర్వవ్యాపక చిత్ స్వరూపాన్ని పొందుతుంది. చిత్ స్వరూపం అంటే జ్ఞాన స్వరూపం. సర్వవ్యాపక జ్ఞాన స్వరూపాన్ని పొందుతుంది. అంటే మనస్సు ఆత్మే అవుతుంది. ఈ విధంగా గురుసేవ గయాక్షేత్రమై అంతిమంగా మోక్ష స్థితిని కలుగజేస్తుంది. మరి గురువు లభించినందువల్ల, గురుసేవ చేసినందువల్ల, గురు పాదోదకాన్ని స్వీకరించినందువల్ల, గురు భక్తి వల్ల ప్రయోజనాలు చెప్పారు. మరి గురువు సాక్షాత్తు పరమాత్మే అని చెప్పారు. అలాంటి గురువు పట్ల శిష్యుని కర్తవ్యం ఏమిటి అని చెప్తూ దీన్ని మనం 39 రేపు చెప్పుకుందాం.